మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయన్నారు కోనప్ప. కొమరంభీం జిల్లా కౌటాల కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదన్నారు. గతంలో మంజూరైన బ్రిడ్జిలు, రోడ్లకు నిధులు ఇవ్వటం లేదన్నారు కోనప్ప. రేపు చింతల మానేపల్లిలో ఆత్మీయ సభ ఏర్పాటు చేస్తానన్న కోనప్ప అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. చేరిన తర్వాత అక్కడ పరిస్థితులు చూస్తే ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. అక్కడ ఈ నియోజకవర్గం మీద కానీ నాయకత్వం ఇచ్చిన నా మీద కానీ మీ మీద కానీ ప్రేమ లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎన్నో అంశాలు అడిగినాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కౌటాల బాగుపడాలంటే, కౌటాల మరింత అభివృద్ధి చెందాలంటే గుండాయిపేట దగ్గర మహారాష్ట్ర పోయి బ్రిడ్జ్ కడితేనే ఈ కౌటాల 3 ఇంతలు కాదు 4 ఇంతలు అభివృద్ధి చెందుతుందని ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడి నేను 75 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి నేను ఒక బ్రిడ్జి నిర్మాణానికి ప్రయత్నం చేసినాను. ఆ బ్రిడ్జి మంజూరు అవడమే కాదు, చేసి పనిచేసే సమయానికి ఆ టెండర్ను రద్దు చేయడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా నేను అడిగిన ముఖ్యమంత్రిని, మాకు మొట్టమొదటిగా ఆ బ్రిడ్జి నాకు మంజూరు ఇవ్వాలంటే నేను ఇస్తా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అట్లానే ఈ నియోజకవర్గంలో 11 రోడ్లు నేను మంజూరు చేయించాను కేసీఆర్ గారితో. అవన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి రద్దు చేశాను. నేను అడిగినాను సీతక్క గారిని, అమ్మా మాకు ఈ రోడ్లన్నీ ఇవ్వాలంటే తప్పకుండా ఇస్తా ఉంది, కానీ ఒక రోడ్డు కూడా ఇవ్వలేదు మనకి. మరి అభివృద్ధి లేకపోయింది. మరొక పక్కన గ్రూపులు చేసి మనకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. గ్రూపుల్లో పెద్దరికాలు చేసుడు, కించపరిచే కార్యక్రమాలు అనేకమైనటువంటి చేయడం జరిగింది. మరి ఆనాడు ఉన్న పరిస్థితులు రైట్. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందిస్తారు. ప్రేమ్ సాగర్, కోనప్ప చేసిన ఈ కమెంట్స్ ని మనం ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి, తగిన గుర్తింపు లేదు అంటూ ఆయన చెప్పిన కమెంట్స్ ని ఏ విధంగా చూడాలి? రైట్ హరీష, గత కొన్ని రోజులుగా కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గ్రూప్ రాజకీయాలు ప్రధానంగా అక్కడ ఆల్రెడీ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆ తర్వాత కోనేరు కోనప్ప పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన తర్వాత మళ్ళా స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ దండవిట్టని కూడా పార్టీలో చేర్చారు. సో ఈ ముగ్గురు మధ్య పూర్తి స్థాయిలో పార్టీని ఎవరు బాధ్యతలు తీసుకోవాలి, ముందుకు నడపాలన్న దానిపైన కొంత వివాదం నడుస్తూ ఉంది. దాంతో పాటు కోనేరు కోనప్ప సీనియర్ గా ఎమ్మెల్యే అయిన నియోజకవర్గంలో చాలా పట్టు ఉంది, ఆయనని పట్టించుకోవడం లేదన్నది ఆయన తీవ్రంగా గతంలో కూడా బహిరంగంగా చెప్పారు. మళ్ళీ ఈ రోజు కూడా నిన్న రాత్రి కార్యకర్తల సమావేశంలో తనకు గుర్తింపు లేదు, పార్టీలో పనిచేసే వారిని ఎవరు పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు బాగాలేవని చెప్పేసి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో ప్రధానంగా ఆయన తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు పైన గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం గుండాయిపేట వద్ద 75 కోట్లతో ఒక వంతెనని శాంక్షన్ చేసి దానికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ కూడా పూర్తి చేసింది. సో ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో దానిపైన ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాంతో పాటు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కోనేరు కోనప్పకి ఆహ్వానం అందడం లేదు. మంత్రుల పర్యటన కావచ్చు, పార్టీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కావచ్చు, దాంట్లో ఎక్కడ కూడా ఆయనని ఆహ్వానించడం లేదని ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. సో దీనికి తోడు గత ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో కూడా ఆయన స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలుపుతూ ఒక ప్రకటన తెలిపిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కోనప్పని పిలిచి మాట్లాడారు. కొంత సర్దుమని అనుకున్నాం అప్పుడు అంశము, మళ్ళీ తర్వాత సేమ్ రిపీట్ అయింది. రీసెంట్ గా జరిగిన పొంగులేటి టూర్ కావచ్చు, మంత్రి సీతక్క టూర్ కావచ్చు, దేంట్లో కూడా ఆయనకు ప్రాధాన్యత దక్కడం లేదు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.